పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పారు వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి. తన రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తారంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేసుకుంటారని చెప్పారు విజయసాయి. ఈ అనూహ్య ప్రకటన ఏపీ పాలిటిక్స్ లో కలకలం రేపింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆ పార్టీలో సీనియర్ నేత విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. ఆయన శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ప్రకటించారు విజయసాయి. భవిష్యత్తులో తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనున్నారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి తాను రాజీనామా చేయడం లేదని, ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. 4 దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నానంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్న విజయసాయిరెడ్డి 2 సార్లు తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు, వైఎస్ భారతికి సదా కృతజ్ఞుణ్ణి అంటూ ఆ పోస్ట్ లో తెలిపారు. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. గత 9 ఏళ్లుగా తనను ప్రోత్సహించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు విజయసాయి. టీడీపీతో తాను రాజకీయంగా విభేదించానని, వ్యక్తిగతంగా చంద్రబాబుతో తనకు విభేదాలు లేవన్నారు ఆయన. పవన్ కళ్యాణ్తో తనకు చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని తెలిపారు విజయసాయిరెడ్డి. తన రాజకీయ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2023లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు విజయసాయిరెడ్డి. 2028 వరకు ఆయనకు పదవీ కాలం ఉంది. అయినప్పటికీ అనూహ్యంగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ జైల్లో ఉన్న సమయంలోనూ వైసీపీకి అండగా ఉన్నారు. 2014లో వైసీపీ ఓడిపోయినా 2016లో రాజ్యసభకు జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలవడంలో విజయసాయిరెడ్డి పాత్ర కూడా కీలకం. పార్లమెంట్ సభ్యునిగా అనేక స్టాండింగ్ కమిటీల్లో పనిచేశారు ఆయన. పార్లమెంట్లో 30 ప్రైవేట్ మెంబర్ బిల్లుల్ని ప్రవేశపెట్టారు. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇలా అస్త్ర సన్యాసం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.